ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్తే కనీసం తీసుకోవడానికి కూడా పోలీసులు ఆసక్తి చూపలేదని తిరుపతి వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జుగుప్సాకరమైన పోస్టులను సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొంతమంది వ్యక్తుల ద్వారా తమ నాయకులపై అసభ్య పోస్టుల గురించి తెలుసుకున్నామని అన్నారు. ఆ పోస్టులు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వస్తే దాదాపు 40 నిమిషాల పాటు సమయం అస్సలు పట్టించుకోలేదని తెలిపారు. ఫిర్యాదుపై కూడా రిసిప్ట్ కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమని అన్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసుల వ్యవస్థని, శాంతి భద్రతల్ని కాపాడడానికి కాకుండా ప్రత్యర్థులను వేధించడానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించని పోలీసులపై ప్రివిలైజేషన్ మూవ్ చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పోలీసుల్ని ఆయన హెచ్చరించారు. ఇంతమంది వచ్చినా కూడా ఒక కంప్లైంట్ ఇస్తే తీసుకోవడానికి ఎంత టైం పడితే ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ప్రోటోకాల్స్ అంతా వైలేట్ చేస్తుంది. ఇచ్చినటువంటి కంప్లైంట్కి రెస్పాండ్ కాకుండా ఉంటే దీని మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ వేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వచ్చినటువంటి పబ్లిక్ సమస్యతో వచ్చినటువంటి ప్రతి పబ్లిక్కి కామన్గా ఇవ్వాల్సినటువంటి రెస్పాన్స్ కూడా ఇంతమంది ప్రజాప్రతినిధులు వచ్చి ఇవ్వకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా అణచివేసే ధోరణిలో ఉందో, ప్రజా గొంతుకులై మాట్లాడే ప్రజాప్రతినిధుల గొంతుని నొక్కేయడం కరెక్ట్ కాదని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, లేదంటే రాబోయే రోజుల్లో తగిన మూల్యం మీరు కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని, ప్రజలే దీనికి సమాధానం చెప్తారని మిమ్మల్ని హెచ్చరిస్తూ అందరి మీద అత్యంత దారుణంగా అసభ్యకరమైనటువంటి రీతిలో వినటానికి చూడటానికి కూడా సహించలేనటువంటి సోషల్ మీడియా పోస్టులు అవి ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులను, వాళ్ల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మీద పోస్టింగులు పెడుతున్నారని ఐటీడీపీ ద్వారా వచ్చినటువంటి పోస్టింగులను అది కూడా వాళ్లే సృష్టించి వాళ్ల నాయకులనే మా చేత మేము తిట్టించినట్టుగా ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టింగులు చేసి అత్యంత దారుణంగా వాళ్ల మీద కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి స్టేషన్లలో వాళ్లను చితక తన్నుతూ 3rd డిగ్రీ ఉపయోగిస్తూ చేస్తున్నటువంటి నిర్వాహకమంతా కూడా ఈ రోజున సభ్య సమాజం చూస్తున్నది. ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్కి ఒక రిసిప్ట్ ఇచ్చి ఆ తర్వాత దాంట్లో ఏముందో చదివి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని పై ఆఫీసర్లని అడగటం మనం చూసాం. కానీ అసలు రిప్రజెంటేషన్ తీసుకొని రిసిప్ట్ ఇవ్వడానికే 100 సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. గతంలోనే చెప్పాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. పోలీసులు మీ నెత్తి మీద ఉన్న టోపీ మీద ఉన్న ఆ 3 సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి. అంతేగాని రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ 3కి సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు.